హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి పిండితో ఇడ్లీ చేసుకున్నాము. అది ఎలాగో చూడండి. దానికోసం ముందుగా 2 గ్లాసుల రవ్వ తీసుకొని, హాఫ్ గ్లాస్ మినప్పప్పు తీసుకొని 2 కలిపి ఈక్వల్గా 3 అవర్స్ వరకు నానపెట్టుకోవాలి. ఇలాగా రవ్వ నుంచి వాటర్ సపరేట్ చేసి మినప్పప్పు కడిగేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన మినప్పప్పుని ఇలాగా మెత్తగా బాగా కలిపేసుకోవాలి, 2 మిక్స్ అయ్యేలాగా. ఎక్కడ కూడా వంటలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. స్పూన్ అలాగే పెట్టేయడం వల్ల పిండి బాగా పులుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి, బాగా పులిసింది. పిండి అలా పొంగడం వల్ల ఇడ్లీలు బాగా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు మినపప్పు తీసుకున్న కొలతలతోనే రాగి పిండి కూడా తీసుకొని పిండిని బాగా వంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోలా పొడి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ముందుగా దానికి ఆయిల్ అప్లై చేసేసి ఒక్కొక్క స్పూన్ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్స్కి అప్లై చేసేయాలి. ఇలాగా మొత్తం అంతా పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి చూడండి, ఇడ్లీస్ చాలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చాయి. ప్లేట్కి కూడా కొంచెం కూడా అతుక్కోకుండా బాగా నీట్గా వచ్చేసాయి. ప్లేట్కి ఎక్కడే కానీ కొంచెం కూడా అతుక్కోలేదు. లోపల కూడా బాగా ఉడికింది. ఇంతే, సింపుల్గా టిఫిన్కి, స్కూల్ బాక్స్కి రెడీ.